హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం బాడీ లెహంగా కటింగ్ చూద్దాము. బాడీ లెహంగా కటింగ్కి మనకు కావాల్సింది ఈ ఫ్యాబ్రిక్ అనేది శాల్వా తీసుకున్నాం. ఎడ్జెస్లో ఉన్న టాజల్స్ అవన్నీ కట్ చేసేసి ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాం. యాక్చువల్గా నేను ఫుల్ లెంత్ అనేది 28 ఇంచెస్ పెడుతున్నాను. అంటే పాప కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి 28 ఇంచెస్ పెడుతున్నా. నార్మల్గా అయితే 24-25 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా పైన ఉన్న బార్డర్ అనేది కట్ చేసేసుకుంటున్నాం. మనం వేస్ట్ బెల్ట్కి యూజ్ చేయం కాబట్టి దీన్ని ఈ మిగిలిన బార్డర్ అనేది మనం అయితే హ్యాంగింగ్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్కి బార్డర్ వేసుకోవచ్చు. అంటే హ్యాండ్స్కి బుట్ట పెట్టినప్పుడు దానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ శాల్వా ఫ్యాబ్రిక్ అనేది లెహంగా, బాడీ లెహంగాకి సరిపోతుంది, నార్మల్ లెహంగా కూడా సరిపోతుంది. ఇక్కడ మనము లైనింగ్ తీసుకున్నాము. 4 ఫోల్డింగ్స్ చేసేసి లైనింగ్ క్రాసెస్ ఏమీ లేకుండా పైన ఒక 1 ఇంచ్ అంటే 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాము. నేను ఇక్కడ బాడీ లెంత్ అనేది 11 ఇంచెస్ పెడుతున్నా. మెయిన్ పైన లెహంగాకి అటాచ్ చేసే బాడీ లెంత్ అనేది 11 ఇంచెస్ పెడుతున్నా. ఖర్చులు కలిపి 11.5 తీసుకుంటున్నా. అంటే పైన షోల్డర్ దగ్గర ఖర్చు, కింద బాటమ్ దగ్గర అటాచ్మెంట్కి ఒక 1/2 ఇంచ్ తీసుకున్నా. ఫుల్ లెంత్ షోల్డర్ అనేది 5 ఇంచెస్ పెట్టాలి. అలాగే 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. కార్నర్లో 1 ఇంచ్కి మనం కరువు తిప్పుకోవాలన్నమాట. ఆర్మ్ డౌన్ అనేది 1 ఇంచ్కి కరువు తిప్పాలి. యాక్చువల్గా పిల్లలకి బాడీ లెహంగా అండ్ నార్మల్ లెహంగా ఇక్కడ నేను ఫుల్ అంటే బాడీ లెంత్ మార్క్ చేసుకుంటున్నా. 7 ఇంచెస్కి బాడీ లూజు, అలాగే 1.5 ఇంచ్ అనేది నాకు క్లాత్ 1.5 ఇంచ్ సరిపోయింది కాబట్టి ఖర్చులు తీసుకున్నా. ఇక్కడ 11.5కి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఒక 1/2 ఇంచు పైకి మనం కరువులా స్కేల్తో డ్రా చేసుకుని అక్కడికి మార్క్ చేసుకోవాలి మనము. మీకు ఇందాక చెప్పినట్టు బాడీ లెహంగా కంటే బాడీ లెహంగానా లేదా ఎలాస్టిక్ లెహంగానా లేదా పిన్స్ మనం పక్కన హుక్స్ పెట్టుకుంటాం కదా వేస్ట్ దగ్గర, ఈ మూడిట్లో కూడా బాడీ లెహంగా అనేది పిల్లలకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాస్టిక్ లెహంగా ఒకటి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బాడీ లెహంగా ఇస్తాను, సెకండ్ ఎలాస్టిక్ లెహంగా, థర్డ్ అయితే పిన్స్ పెట్టినప్పుడు పిల్లలకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళు కంఫర్టబుల్గా వేర్ చేయలేరు. సో మనం బాడీ లెహంగా కిడ్స్కి అనేది ప్రిఫర్ చేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా వేసుకుంటారు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. పెట్టి నెక్ అనేది 4 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకుంటున్నా. మనము పైన పెప్లం టాప్ వచ్చేది కాబట్టి నెక్ అనేది పెప్లం టాప్ కంటే ఈ బాడీ లెహంగాకి కిందకు ఉండాలి. ఒక 1/2 ఇంచ్ అన్నా 1 ఇంచ్ అన్నా కిందకు ఉండాలి, మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 కట్ చేయాలి. అయితే మనం బాడీ లెహంగాకి 2 ఫ్రంట్ పార్ట్లో 4 పీసెస్, బ్యాక్ పార్ట్లో 4 పీసెస్ అన్నట్టు. అంటే మనం లైనింగ్ ఒక క్లాత్ తీసుకుంటున్నాము, మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఒక క్లాత్, అంటే అట్ ఏ టైం 2 కూడా బాడీ లెహంగా స్టిఫ్గా ఉండడం కోసం ఒకటే వేస్తున్నాం. మన ఫ్రంట్ అనేది ఒక పీస్ వస్తుంది కదా, అలా మనం 2 కట్ చేసుకుంటాం. 2 పీసెస్ అటాచ్ చేస్తాము. మనం ఇంకా నెక్కి వేరే పీస్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఇదే సరిపోతుంది. ఇక్కడ ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకుంటున్నాం. యాక్చువల్గా షోల్డర్ కొంచెం డౌన్ చేసుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నార్మల్గా చేసేస్తున్నాను. తర్వాత ఇంకొక పార్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసాము, తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయాలి.
సేమ్ ఇలా 4 ఫోల్డింగ్స్ తీసుకొని మన ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండేలాగా చూసుకుని ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న దాన్ని దీని మీద ప్లేస్ చేసుకుని సేమ్ యాజ్ టీజ్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇలా ప్లేస్ చేసుకొని యాజ్ టీజ్గా డ్రా చేసుకోవాలి. నెక్ అనేది కొంచెం డౌన్ చేసుకోవాలి. అది మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బాడీ లెహంగా అప్పుడు షోల్డర్ అనేది మెయిన్ పెప్లం టాప్ కంటే కొంచెం తగ్గించుకోవాలి, లేకపోతే పెప్లం టాప్కి పైకి కనిపిస్తుంది. సో అది నీట్గా ఉండదన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే బాడీ లెంత్ అనేది బాడీ లెహంగా బాడీకి పెప్లం టాప్ లెహంగా బాడీకి కొంచెం వేరియేషన్, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా ఉండాలి. ఇక్కడ 4 పీసెస్ అయిపోయింది కదా. నేను బ్యాక్ హుక్స్ ఇస్తున్నాను. అది కూడా మనం ఇప్పుడు కట్ చేసుకోక్కర్లేదు. స్టిచ్చింగ్ తర్వాత నెక్ జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 పీసెస్ జాయింట్ ఉన్నాయని నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లెహంగా కింద లైనింగ్ కట్ చేసుకుంటాం. దీనికన్నా 2 ఇంచెస్ తగ్గించుకొని మనం లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏం మెజర్మెంట్స్ ఏం అక్కర్లేదు. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి మనం మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఇంచెస్ తగ్గించుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ లైనింగ్ అనేది 3.5 మీటర్స్ తీసుకున్నాను. అంటే బాడీ లెహంగా కాబట్టి బాడీకి కూడా వేస్తాం కాబట్టి 3.5 మీటర్స్ తీసుకున్నా. అయిపోయింది. ఇది కటింగ్ అయిపోయింది కదా. దీనికి మనం లైనింగ్కి క్యాన్ కూడా అటాచ్ చేస్తాము. క్యాన్ అనేది ఒక 1/2 లెంత్ నుంచి మనం అటాచ్ చేస్తాము. అది స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను. ఇది క్యాన్ 9 ఇంచెస్ తీసుకొని ఇక్కడ లైనింగ్ మీద 11 ఇంచెస్ మార్క్స్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అది మనం స్టిచ్చింగ్ పార్ట్లో చూద్దాము. ఇప్పుడు అయిపోయింది, స్టిచ్చింగ్కి రెడీ అయిపోయింది.